నా పేరు లక్ష్మీనారాయణ సిహెచ్. నేను మంగళూరు మండలం బోధవాడలో బయలాజికల్ సైన్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్నానండి. ఎడ్యుకేషన్ ఎపిఫనీ గురించి 2 మాటలు మీతో పంచుకుంటాను. ఇది 7వ తరగతికి మరియు 10వ తరగతికి చక్కగా ఒక ఆన్లైన్లో చక్కగా ఎగ్జామ్స్ అనేటువంటి జరుపుతా ఉన్నారు. నాకు నచ్చిన అంశం ఏంటంటే 1వ తరగతిలో వచ్చిన పిల్లాడు 10వ తరగతి దాకా అసలు ఎక్కడ కూడా వాడికి ఎగ్జామ్స్ లేకపోయేసరికి కొద్దిగా పిల్లల్లో కొద్దిగా లేజినెస్ కి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయని నేను గమనించాను సార్. గతంలో ఉండేది 7th క్లాస్ కి. ఇప్పుడు దాన్ని సరి చేస్తూ ఎడ్యుకేషన్ ఎపిఫనీ విద్యా పండుగ అనేటువంటిది 7th క్లాస్ లో కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటిది నేను చాలా ఆనందిస్తా ఉన్నానండి. ఇది వాళ్ళు చేసినటువంటి ఒక గొప్ప విషయంగా వాళ్ళ యొక్క ఆలోచనలకి నా యొక్క అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇది సరైన నిర్ణయం సార్. ఎక్కడ ఇది లేకుండా ఒకే ఒకసారి డైరెక్ట్ గా 10th క్లాస్ వస్తే మాకు చాలా ఇబ్బందిగా ఉంటాం. 7th ను కూడా ఇంట్రడ్యూస్ చేసేసి ఒక మంచి నిర్ణయం అనేటువంటి తీసుకున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. 4 నుంచి రిజిస్ట్రేషన్ అనేటువంటి జరుగుతూ ఉంది ఈ యొక్క వీటిలో. ఈ మాక్ టెస్ట్ లో కనుక ఫిలిమ్స్ లో నుంచి కనుక వచ్చినట్లయితే ఆ తర్వాత స్టేట్ లెవెల్లో మెయిన్ టెస్ట్ జరుగుతుంది. దానికి ఎంపిక చేసినటువంటి సెంటర్స్ లో జరుగుతున్నటువంటిది తెలియజేశారు మన యొక్క కన్వీనర్ అయినటువంటి ఎడ్యుకేషన్ ఎపిఫనీ కన్వీనర్ శ్రీ పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి గారు తెలియజేశారు. వారి యొక్క కృషి ఈ యొక్క అంశంలో రిటైర్డ్ అయినా సరే చక్కగా ఈ రోజుకి కూడా పిల్లల కోసం అలాగే కష్టపడుతూ ఉన్నారు. వారి యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క శ్రమకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. థ్యాంక్ యూ. ఎడ్యుకేషన్ ఎపిఫనీ అనేటువంటిది రిజిస్టర్ అయిన తర్వాత చక్కగా మనకి వెనకటి పేపర్లు కూడా మనం నెట్ లో కనుక ఆన్లైన్ లో కొడితే వెనకటి పేపర్లు కూడా గతంలో కొడతాం మనకి దొరుకుతాయి కాబట్టి వాటిని కూడా తీసుకొని ప్రిపరేషన్ అవడానికి ఒక మంచి అవకాశంగా ఉంటుంది. కాబట్టి దయచేసి వెనకటి పేపర్లు కూడా మీరు చూసుకుంటూ ఎలా ముందుకు వెళ్లాలో తెలుసుకునే అవకాశం కూడా వస్తుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులను కోరుతున్నాం. ఈ యొక్క అంశాన్ని మన పిల్లలకి తెలియజేయడం ద్వారా నాకు తెలిసినంత వరకు ఈ 7th లో ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటామో వాళ్లే రేపు ఎన్ఎంఎస్ కావచ్చు, లేకపోతే రేపు ట్రిపుల్ కావచ్చు, ఇలాంటి ఏదన్నా ఒక టెస్ట్లు కానీ ఏదన్నా సరే ఉన్నప్పుడు ఎలక్ట్రిషన్ కావచ్చు, లేదా ఎస్ఏ రైటింగ్ కావచ్చు, సో అన్నిటికీ కూడా నాకు తెలిసి ఈ పిల్లలే పనికొస్తూ ఉంటారు. మన పిల్లల్లో ప్రతిభని బయటికి తీసుకురావడం కోసం ఈ ఎడ్యుకేషన్ ఎపిఫనీ చేస్తున్నటువంటి యొక్క ఒక కృషిని అభినందిస్తూ ఉన్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.